పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బంగారం వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మే 13 బుధవారం మార్కెట్ లెక్కల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,56,681కి చేరగా 22 క్యారెట్ల ధర 1,41,600 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 6% నుండి 15%కి పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయమే. పెరిగిన ఈ సుంకంలో 10% కస్టమ్స్ డ్యూటీ కాగా మరో 5% అగ్రికల్చరల్ సెస్ కింద వసూలు చేయనున్నారు. విదేశీ మారక నిల్వలను కాపాడటం కోసం కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95 రూపాయలకు పడిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. భారతదేశం తన పసిడి అవసరాల కోసం పూర్తిగా విదేశాలపైనే ఆధారపడి ఉండటంతో దిగుమతులు తగ్గించి వాణిజ్య లోటును అదుపు చేయడమే లక్ష్యంగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా ప్రజలు బంగారం కొనుగోళ్లలో స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు. 3% ఐజీఎస్టీ పన్నుకు తోడు ఇప్పుడు సుంకం భారం కూడా తోడవడంతో సామాన్యులకు బంగారం కొనడం ఒక కలగానే మిగిలేలా ఉంది. పెళ్లిళ్ల సీజన్లో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి జేబుకు పెద్ద చిల్లే అని చెప్పాలి.